ఇక్కడ కూడా 4 లవర్స్ ఉన్నారు, 4 జంటలు ఉన్నాయి. అది అసలు ఈ రాళ్ళు, ఈ రప్పలు, ఈ బీచ్, ఆ సన్ రైజ్, ఈ ఫోటోలు ఇవి చూసుకొని ఎంజాయ్ చేసేసి బీచ్ నుంచి వెళ్ళిపోవాలి వీలైనంత త్వరగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో మై క్యూట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడే వైజాగ్లో అలా ల్యాండ్ అయ్యామన్నమాట. స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ బస్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఒక బస్ వచ్చింది. ఆ బస్ ఎక్కేసి బీచ్కి వెళ్ళిపోదాం అనుకుంటే కండక్టర్ బాబాయ్ ఎలా ఎక్కేసారో అలాగే బస్ దిగండి అమ్మా అన్నాడు. ఎందుకంటే కండక్టర్ బాబాయ్ దగ్గర ఆన్లైన్ పేమెంట్ లేదంట. బస్ ఎక్కేసి మళ్ళీ దిగేసామా, ఏటీఎం కార్డు లేదు, ఒక బ్రోని రిక్వెస్ట్ చేసి ఆ బ్రోకి అమౌంట్ సెండ్ చేసి మేము క్యాష్ తీసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా బస్ ఎక్కేసి డే పాస్ తీసుకున్నాం. అదేదో కిరాణా షాప్ లిస్ట్ వచ్చినట్టు చాలా లాంగ్ వచ్చింది. మా కోడిగాడి కన్నా ఇదే లాంగ్ ఉన్నట్టుంది. ఇంకా స్టార్టింగే బీచ్కి వెళ్ళిపోయాం అనమాట సన్ రైజ్ చూద్దామని. మేము బీచ్కి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 7:30 అరౌండ్ అలా అయింది. ఈ బీచ్ వచ్చేసి రిషికొండ బీచ్ అనమాట. ఇదంతా థంబ్నెయిల్ ఫోటో కోసమే. ఫోటో తీసేదానికి ఎవరు లేకపోవడంతో ఇలా మేమే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. అదిగదిగో అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పేరు రిషికొండ. ఆ కొండ మీదే మన జగన్మోహన్ కట్టించిన ప్యాలెస్ కూడా ఉంది చూడండి. నా పాటికి నేను దారిలో వెళ్తుంటే వెళ్లే దారిలో నన్ను ఒక పడవ పిలిచింది. హే, నన్ను ఎక్కడైనా చూసావా, నేను గుర్తున్నానా అని అడిగింది. ఎవరబ్బా అని అడిగితే అదే ఉప్పెన సినిమాలో ఆసీని బేబమ్మని సముద్రంలో షికారికి తీసుకెళ్లిన పడవ నేనే అని చెప్పింది. నీ వల్ల మా ఆసీకి ఎన్ని కష్టాలు వచ్చినో తెలుసా అని ఆ పడవకి క్లాస్ పీకాను. పాపం ఆసీ కష్టాలకు ఆ పడవ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా భీమిలి బీచ్, ఆర్కే బీచ్కి వెళ్ళాను తప్ప ఎప్పుడు రిషికొండ బీచ్కి రాలేదు. రిషికొండ బీచ్ కూడా చాలా బాగుంది. మీకు వైజాగ్లో ఏ బీచ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నిజానికి నాకు భీమిలి బీచ్ కన్నా రిషికొండ బీచే చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అంతా ఈ రాళ్లే. ఆ రాళ్ళకి వాటర్ వచ్చి తగులుతున్నప్పుడు ఆ వాటర్ జంపింగ్ చూడడానికి చాలా బాగుంది. అదిగోండి మా వాళ్ళు అప్పుడే అక్కడ ఫోటోషూట్ మొదలెట్టేశారు. పొద్దున్నే బీచ్కి వచ్చాం సన్ రైజ్ చూద్దామని. చూడకుండా అన్నీ చూస్తున్నాం. ఇక్కడ కూడా 4 లవర్స్ ఉన్నారు, 4 జంటలు ఉన్నాయి. అది అసలు నేను 4 ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉన్నాను. ఇంతే, చేసేదేం లేదు. మారం ఇంక ఈ రాళ్ళు, ఈ రప్పలు, ఈ బీచ్, ఆ సన్ రైజ్, ఈ ఫోటోలు ఇవి చూసుకొని ఎంజాయ్ చేసేసి బీచ్ నుంచి వెళ్ళిపోవాలి వీలైనంత త్వరగా. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేం. సెన్సార్ పడుతుంది అక్కడ. 8:20 అయింది. డైరెక్ట్గా స్టేషన్ నుంచి బీచ్కి వచ్చింది సన్ రైజ్ చూద్దామని. సన్ను కూడా చాలా రైస్కి వెళ్ళిపోయాడు ఒకసారి. మామూలు అక్కడ వీడియోమ్మా గోవా చెట్టు అంట, వాళ్ళ బాగా ఇచ్చాడు. వీడియోగ్రాఫర్ అనుకో వీడియో చేస్తున్నాడు. అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ప్లాన్ చేయలేదు. నేను వచ్చింది కూడా ఒకటైతే అది జరగలేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అని చెప్పని వన్ డే పాస్ తీసుకొని ఇంకా అంతా తిరిగి అనుకున్నాం. తినేసి అప్పుడు అయితే అది చేసేది. పొద్దున్నుంచి ఎండలో తిరిగి ఎక్కడికి వెళ్దామరంటే మా వాళ్ళు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్దామరా అన్నారు. ఎందుకురా అంటే మాల్స్లో ఏసీ ఉంటుంది కదరా, ప్రశాంతంగా తిరిగేసి వచ్చేసి పదాన్ని పట్టుకెళ్ళిపోయారు. నాకైతే ఆ మాల్ పెద్దగా నచ్చలేదు. కొంచెం సేపు తిరిగేసి అలా బయటకు వచ్చేసాం. మధ్యాహ్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళాం. వైజాగ్లో నా ఫేవరెట్ ప్లేస్ అయితే మాత్రం ఆర్కే బీచే. అందుకే ఎక్కడ తిరిగినా కానీ ఈవినింగ్ మాత్రం ఆర్కే బీచ్ దగ్గరకు వచ్చేసాం మిస్ అవ్వకుండా. మేము వెళ్ళిన రోజు మాత్రం వైజాగ్లో ఎండ ఇరగదీసింది. అందుకే చల్లగా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం. ఒకసారి నా బ్యాక్ సైడ్ చెక్ చేయండి ఎండ ఎలా కాస్తుందో. అప్పటికే టైం 4 అవుతుంది కానీ ఎండ మాత్రం తగ్గట్లేదు. సో ఆ ఎండకి ఎటు తిరగలేక కాసేపు ఆ కొబ్బరి చెట్ల కింద అలా కూర్చున్నాం. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని సముద్రాన్ని చూద్దామంటే కుదరట్లా. ఇక్కడ మళ్ళీ మా ముందు ఒక జంట కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఈ గొర్రెలు చూడడం కంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే ఉన్న సబ్మెరైన్ దగ్గరికి వెళ్ళడం బెటర్ అని ఇక్కడికి వచ్చేసాం. నిజానికి ఈ సబ్మెరైన్ లోకి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైం. లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. లోపల అయితే ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్సే చాలా కనిపిస్తున్నాయి. మనుషులకి ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది. సడన్ గా బ్లూ డ్రెస్ వేసుకున్న పర్సన్ చూసి మనిషి ఏమో అనుకున్నాను, కానీ కాదు, తన ఒక బొమ్మ. లోపల నడవడానికి కూడా ప్లేస్ చాలా తక్కువగా ఉంది. మొత్తం అంతా పెయింట్ స్మెల్ వస్తుంది. రీసెంట్ గా పెయింట్ వేసినట్టున్నారు. అప్పుడు అక్కడ సైడ్గా బెండ్ అవ్వాలన్నమాట. ఏమో అక్కడికున్న ప్లేస్ అనమాట. హాయ్ బాబాయ్. ఇక్కడ కూడా ఉన్నాడు మళ్ళీ. బెడ్లు పడుకున్నారు గిట్టంగా. మన ప్లేస్ ఇదే అని చూడలేదా? ఇప్పుడు బుడ్డ సబ్మెరైన్ దానికి కూడా పెట్టేశారు. ఈ షిప్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు పనిచేస్తారు కదా, వాళ్ళ ప్లేస్లు ఎంటీగా ఉంచకుండా వాళ్ళ ప్లేసుల్లో టాయ్స్ పెట్టారు.
అది నిజమైంది కాదు ఇది. కానీ బొమ్మాయి ఇక్కడ ఇంకో బెడ్లు ఉన్నాయి. ఇంటి డైనింగ్ టేబుల్ బెడ్లు చెప్పి ఫస్ట్ డైనింగ్ టేబుల్ కుర్రలు గట్టి ఈటింగ్ ప్లేస్ అనమాట. బ్రెడ్ అక్కడ అవన్నీ అన్ని ఫ్రూట్స్ తీసుకున్నా అంటే అందట్లేదు. చూపి ఆ ఫ్రూట్స్ చూపి. నువ్వు వెళ్ళిపోతావు తొందరగా చెప్పు. చెప్తున్నారా నువ్వు? ఇక్కడ వంగి వంగి కంపార్ట్మెంట్ 3 అంట ఇది. అప్పుడే తిరిగి వచ్చావా? లోపల ఇంకోటి ఉన్నాడు అక్కడ. కరెక్ట్గా చెప్తా. బాత్రూమ్ తీయలేదు. బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఎంజాయ్ గాయ్స్ పండు. అది కదలు రావట్లేదా? బాబు లేవు పడుకున్నట్టున్నాడు. ఇంకొచ్చేలా ఇరుకిరుగ్గా ఉంది. గ్రహాంతర కప్పలా ఉన్నాడు. ఉన్నారాడా? అది వీడు మిషన్ లాగా ఉంది. ఏమో టాబ్లెట్స్ అన్నమాట. వంటగది. ప్లేట్ ఇడ్లీ ఎంత బాబాయ్? ఒక ప్లేట్ ఇడ్లీ. ఇంకేమున్నాయి? ఒక ప్లేట్ అది, ఒక ప్లేట్ ఇది. ఏ తొందరగా అయితే అది ముందు. హలో బాబు చేయలేదు పద చెల్లి పద. అయిపోయినట్టుందా? ఇదేమనుకున్నా అంతిమ ఘట్టం. అంతిమ ఘట్టానికి చేరువలో ఉన్నట్టున్నాం. ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. కాంపౌండ్ 6 అపార్ట్మెంట్ 5 ఇది. 5 వెళ్తాం. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, ఇక్కడ ఇంకో టాయిలెట్ ఉంది. తీసేయాలి. ప్రశాంతం. ఈవినింగ్ ఆర్కే బీచ్లో వ్యూ చూడడానికి మాత్రం అదిరిపోయింది. మా వాళ్ళు అక్కడ ఫోటో సెషన్ ప్లాన్ చేశారు. మా వాడు చెప్తున్నాడు అనమాట స్టిల్స్ ఎలా పెట్టాలో అని. మా వాడికి వాడేమో ఉలుకు లేదు పలుకు లేదు, ఒకటే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు ఇందాకటి నుంచి. ఇంక ఇలా ఫొటోస్ తీస్తుంటే సెట్ అవ్వట్లేదని చెప్పని పక్కనే కెమెరా పర్సన్ పిలిచి కెమెరాలో కొన్ని ఫొటోస్ దిగాము అందరం కలిసి. మార్నింగ్ సన్ రైజ్ ఏమో రిషికొండ బీచ్లో చూసాం, సన్సెట్ ఏమో ఆర్కే బీచ్లో చూసాం. మొత్తానికి సన్ రైజ్ సన్సెట్ 2 బీచ్లోనే కవర్ చేశాం. అలాగే నైట్ కూడా అయిపోయింది. బీచ్లో కూర్చొని లో వాల్యూమ్లో మ్యూజిక్ పెట్టుకుని వింటూ సముద్రాన్ని చూస్తుంటే అసలు అక్కడి నుంచి ఎంతసేపటికి రావాలనిపించట్లేదు. వెళ్తున్నాం గాయ్స్. చెప్పండి వైజాగ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. నా వల్లే వచ్చింది వీళ్ళంతా. ఇగో మనోడే బీచ్ చూడాలన్నాడు, సో వీడి కోరిక మేరకు వచ్చేసాం. ఒకసారి మొత్తం లొకేషన్ అయితే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెళ్ళొస్తా.